ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండములో నుంచి మరి 6వ అధ్యాయం 5వ వచనం చదువుతానండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చెప్పబడే కార్యము రైట్ 4-5 కూడాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మరి దేవుని ప్రేమించుట అనేటువంటిది నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మరి శక్తితోనూ, నీ పూర్ణ హృదయముతోనూ. పూర్ణ ఉంటున్నాడు అంటే పూర్ణ హృదయము అంటే హృదయపూర్వకముగా దేవుని ప్రేమించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. హృదయపూర్వకముగా ఆయన అనుసరించుట, హృదయపూర్వకంగా ఆయన ప్రేమించుట అనేటువంటిది హోల్ హార్టెడ్లీ, సగం సగం కాదండి, ఆయన్ను మరి ప్రేమించుట అనేటువంటి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. మరి హృదయపూర్వకంగా మనం చేయవలసిన ఒక 5 కార్యాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఆయన ప్రేమించుట అనేటువంటిది మనం ఎల్లప్పుడూ మరి హృదయపూర్వకంగా చేయాలి. మనఃపూర్వకముగా నిచ్చువాడు, మనఃపూర్వకముగా ప్రేమించేవాడు అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటిది. రెండవదిగా మనం చూస్తున్నాము 119వ కీర్తనలో, మరి 119వ కీర్తన 2వ వచనంలో, ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకు వారు ధన్యులు. పూర్ణ హృదయముతో వెదకుట, హోల్ హార్టెడ్లీ మస్ట్ సెర్చ్ అండ్ బీ ఒబీడియంట్. కాబట్టి ఆయన శాసనములు గైకొనుచు ఎట్లాగా? పూర్ణ హృదయముతో. కాబట్టి పూర్ణ హృదయంతో మనం చేయవలసింది రెండవ పని ఏంటంటే ఆయన మాటలు వినుట, ఆయన మాటలు మనం గైకొనుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము అనేటువంటి చూస్తుంది. అదే 34వ వచనంలో కూడా 119వ కీర్తన 34వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుందును. కాబట్టి పూర్ణ హృదయముతో వెంబడించుట అంటే పూర్ణ హృదయంతో నడుచుకునుట, పూర్ణ హృదయంతో ప్రేమించుట అనేది చూసినాము. రెండవదిగా పూర్ణ హృదయంతో నడుచుకునుట అంటే ఒబీడియన్స్, అంటే విధేయులగుట, సంపూర్ణంగా ఆయన వాక్యానికి విధేయులగుట అనేటువంటిది రెండవది. మూడవదిగా మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. ట్రస్టింగ్ విత్ హోల్ హార్టెడ్లీ, అది పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క నమ్మకము అరకొరకు ఉండకూడదు. అట్లా పూర్ణ హృదయముతో సంపూర్ణముగా ఆయన మీద నమ్మకము లేక విశ్వాసము కలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాము? నీ ప్రవర్తన అంతటిలో, అంటే మళ్ళీ అగైన్ పూర్ణముగా అంతటిలో ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన్ని త్రోవలను సరళం చేయను. కాబట్టి దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పూర్ణ హృదయముతో ఆయన్ను ప్రేమించుట, పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించుట అనేటువంటిది పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తితో ప్రేమించుట. రెండవది మనం చూస్తున్నాము ఆయన వాక్యం విని దానికి విధేయులుగా ఉంటా అనేటువంటిది. మూడవది మనం చూస్తున్నామంటే మరి ఆయన నమ్మిక, పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. అట్లా ఉన్నప్పుడు ఏమో జరుగుతుందంటే ఆయన మనను నడిపించేవాడుకుంటున్నాడు. మన త్రోవలన్నిటినీ ఈ లోకములో మన యొక్క ముందున్నటువంటి మన భవిష్యత్తును ఆయన ఏం చేస్తాడైనా సరళం చేసేవాడుకుంటున్నాడు. అది దేవుని యొక్క నడుపుదలగా ఉంటున్నది. అట్లాగే ఇర్మియా ఏమంటాడు, ఇర్మియా 29:12-13 చదువుతాడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేమి, నేను నీ మనవి ఆలకింతును. మీరు ప్రార్థన చేసినట్లయితే మీ మనవి ఆలకిస్తానని చెప్తూ తిరిగి దాన్ని నొక్కి చెప్తుంటున్నాడు. చూడండి, మీరు నన్ను వెదకినడలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా. చూడండి ఎంత ప్రాముఖ్యమైన కారణం, పూర్ణ మనస్సుతో కదా, చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇది. పూర్ణ మనసుతో వెదకుట, పూర్ణ మనసుతో ప్రార్థించుట అనేటువంటి కార్యం. కాబట్టి మరి పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు కదా. అట్లాగే మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా 145వ కీర్తనలో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూస్తున్నట్లయితే,
145వ కీర్తన. కీర్తనకర్త కూడా పూర్ణ హృదయముతో ఎట్లాగా మరి మనము ఆయన సన్నిధానంలో ప్రార్థించాలనే దాని గురించి మరి చూడండి. రైట్. తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్ట అంటే పూర్ణ హృదయంతో అనే దానికి సాదృశ్యం. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి కోరికలను నెరవేర్చును. కాబట్టి పూర్ణ హృదయముతో ప్రార్థన చేయుట అనేటువంటిది మనకు ఇర్మియా కానీ కీర్తనల గ్రంథం నేర్పించింది. మన ప్రార్థనలు ఎట్లా కూడా అందుకే యేసుప్రభుడు ఏమంటారు, ఏదైతే మనం ప్రార్థించినప్పుడు అది కలిగి ఉంటున్నామని నమ్ముచుంటున్నామో అది మీకు ఇవ్వబడును అంటాడు. కాబట్టి విశ్వసించినట్లా మనం పొంది ఉన్నామని విశ్వసించినట్లా అది మనకు కలుగును అంటున్నాడు. అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయవలసి అనుకుంటున్నాం. అట్లాగే మరి యోవేలు గ్రంథంలో యోవేలు ఏం చెప్తున్నాడంటే చూడండి, ప్రజల గురించి ఉద్దేశించి యోవేలు చెప్పే కార్యం ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకమైన ఆ యుద్ధకు తిరిగి రండి. ఎందుకంటే ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఉంటున్నారు దేవునికి. అయితే మీరు తిరిగి రండి అంటున్నాడు. ఎట్లాగా మరి కన్నీరు విడుచుచు అంటే భారముతో పూర్ణ హృదయముతో. ఎందుకంటే మరి ఆయన మరి కరుణావాత్సల్యత కలిగిన దేవుడు. అందుకొరకు ఏం చెప్తాడు, మరి మీ యొక్క మరి వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకొని మరి ఆయన తట్టు తిరుగుడు అంటున్నాడు. కాబట్టి అవర్ రిపెంటెన్స్, మనము మన యొక్క విషయమై పశ్చాత్తాపడుట కదా. దేవుని వాక్యం మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం పశ్చాత్తాపడతాం. ఎందుకొరకు మరి అది పూర్ణంగా ఉండదు. ఆ నిమిషానికి పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటాము, మళ్ళీ మర్చిపోతాం. అట్లా ఉండకూడదు. ఏమంటాడు ఇక్కడ, పూర్ణ హృదయంతో నువ్వు పశ్చాత్తాపడితే ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా మరి క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు, కరుణావాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగల దేవుడు. కాబట్టి అవర్ రిపెంటెన్స్, అవర్ కన్ఫెషన్ వీ కెన్ సే, లెట్ సే, మనం అట్లా చెప్పుకోవచ్చు. మనము ఒప్పుకునుట లేక రిపెంట్ అవుట అంటే పశ్చాత్తాపట అనేది పూర్ణ హృదయంతో ఉండాలి. కాబట్టి పూర్ణ హృదయంతో మన యొక్క జీవితాల్లో ఉండవలసిన కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించుట. తర్వాత రెండవదిగా పూర్ణ మనసుతో ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించి విధేయుడిగా ఉండుట. మూడవదిగా పూర్ణ హృదయంతో మన యొక్క కార్యములు ఆయనకు అప్పగించుట అంటే ట్రస్టింగ్ హిమ్. నాలుగవదిగా పూర్ణ హృదయంతో ప్రార్థించటం, మనపూర్వకమైన ప్రార్థన కదా. అట్లాగే పూర్ణ హృదయంతో ఆయన వైపు తిరుగుట అనేటువంటిది. అట్లా లేకుంటే ఏమవుద్ది అంటున్నాడంటే చూడండి, ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, మరి యోహాను ప్రకటన గ్రంథంలో దేవుడు మరి బయలుపరిచే కార్యం ఏంటంటే 3వ అధ్యాయము ఇక్కడ లవోదికియా సంఘానికి రాస్తూ ఏమంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు కదా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. చూసారా ఎంత భయంకరమైన స్థితి. కాబట్టి హాఫ్ హార్టెడ్నెస్, నులివెచ్చనతనం ఉండకూడదు. హోల్ హార్టెడ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రేమను వాళ్ళారా మన జీవితాల్లో ఈ 5 అంశాల్లో ఆయన ప్రేమించే విషయంలో, ఆయనకు విధేయులుగా ఉండే విషయంలో, ఆయన నమ్మికించే విషయంలో, ఆయన ప్రార్థించే విషయంలో, ఆయన సన్నిధానంలో మన కార్యం ఒప్పుకొని పశ్చాత్తాపడే విషయంలో మనం పూర్ణ హృదయులమై ఉండాలా అనేటువంటి దేవుని ఉద్దేశం. అప్పుడే ఆయన మనను బలపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి నులివెచ్చని తనం వద్దండి. పూర్ణముగా ఆయన కొరకు మనం సమర్పించుకునే వారముగా, మరి ఆయన విశ్వసించే వారముగా ముందుకు సాగుటూ ప్రభు మనకు సహాయం చేయనుగా.